వెల్కమ్ టు జై హింద్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటి అంశం భారత వాయుసేనలో నూతన విభాగం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎయిర్ ఫోర్స్లో ఒక కొత్త విభాగాన్ని స్టార్ట్ చేయలేదన్నమాట. సో ఇప్పుడు లేటెస్ట్గా వెపన్ సిస్టమ్ అనే ఒక విభాగాన్ని ఎయిర్ ఫోర్స్లో స్టార్ట్ చేస్తానమాట. సో దీని నుంచి చూసుకుంటే కనుక ఏంటంటే 2022లో ఎయిర్ ఫోర్స్కి సంబంధించి చీఫ్ ఎవరైతే ఉన్నారో విఆర్ చౌదరి గారు ఈ నూతన విభాగం ఏర్పాటు చేస్తామని చెప్పి 2022లో చెప్పారనమాట. దానిలో భాగంగా 2024 జనవరి నుంచి దుండిగల్ అనే ప్రాంతంలో ఎయిర్ ఫోర్స్ శిక్షణ అకాడమీలో 33 మెంబర్స్ సంబంధించి ఒక వెపన్ సిస్టాన్ని స్టార్ట్ చేయబోతున్నారు. వెపన్ సిస్టమ్ అనే ఒక బ్రాంచ్ని స్టార్ట్ చేయబోతున్నారు. ఈ యొక్క వెపన్ సిస్టమ్ అనే బ్రాంచ్ రావడం వల్ల ఉపయోగం ఏంటంటే ఫ్యూచర్లో ఏమైనా భవిష్యత్తులో ఏమైనా యుద్ధ అవసరాలకు అనుగుణంగా వాళ్ళని ఉపయోగించుకుంటాం. మిసైల్స్, డ్రోన్స్, స్పేస్ బేస్డ్ ఆయుధాలు నియంత్రించడంలో ఈ వెపన్ సిస్టమ్ బ్రాంచి కీలకంగా మారుందనమాట. సో వాయుసేన విభాగంలో కొత్తగా వెపన్ సిస్టమ్ అనే బ్రాంచ్ రాబోతుంది. మరొక అంశం సీఎం విత్ పీపుల్. ఇటీవల కాలంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం సీఎం విత్ పీపుల్ అనే కార్యక్రమాన్ని చేపట్టిందంటే తమిళనాడు గవర్నమెంట్ అని చెప్పాలి. తమిళనాడుకి సంబంధించి చీఫ్ మినిస్టర్ స్టాలిన్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో అది అందరికీ అందుతున్నాయో చూడడానికి ఒక కార్యక్రమం. సో ఏంటంటే ఏదైనా వినతలు వస్తే కనుక అర్జీలు వచ్చిన తర్వాత 30 days లోపు వాటిని సాల్వ్ చేయాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమం సంబంధించి ప్రధాన ఉద్దేశం. సో సీఎం విత్ పీపుల్ తమిళనాడు గవర్నమెంట్ స్టార్ట్ చేసింది అన్నమాట. మరొక అంశం సూక్ష్మజీవులతో నీటి నాణ్యత నిర్ధారణ. సో ఏంటంటే ఈ యొక్క ఆవిష్కరణ ఎవరు చేశారంటే ఢిల్లీ ఐఐటి అనమాట. విద్యుత్తును ఉత్పత్తి చేసే తరహా సూక్ష్మజీవులను ఉపయోగించి నీటి నాణ్యతను నిర్ధారించవచ్చని చెప్పి ఢిల్లీ ఐఐటి సంబంధించిన శాస్త్రవేత్తలు నిరూపించారనమాట. సాధారణంగా చూసుకుంటే కనుక వాటి యొక్క విద్యుత్తును ఉత్పత్తి చేసే ఈ యొక్క సూక్ష్మజీవులను ఏమని పిలుస్తారంటే ఎలక్ట్రిసిజన్స్ అని పిలుస్తారు. సాధారణంగా మనకు సంబంధించి ఏదైనా వాటర్లో కనుక క్రిమినాశక మందుల అవశేషాలు కానీ ఇతర కాలుష్యం కానీ ఉంటే కనుక ఏవైతే ఎలక్ట్రిసిజన్స్ ఉత్పత్తి చేసే విద్యుత్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో దానికి సంబంధించి ఆ యొక్క ఎలక్ట్రిసిజన్స్ ఏదైతే ఉందో ఆ సూక్ష్మజీవికి సంబంధించి బాహ్య పొర దగ్గర ఒక సెన్సార్ని ప్రయోగించడం వల్ల ఏమవుతుందంటే దానికి సంబంధించిన నీటి నాణ్యత తెలుస్తుందని చెప్పి ఈ శాస్త్రవేత్తలు చెప్పారు. ఏదైతే 2030 నాటికి అందరికీ తాగునీరు, పరిశుద్ధ సౌకర్యం కల్పించాలన్న ఐక్యరాజ్య సమితి సంబంధించి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటి లక్ష్య సాధనకి ఇది ఉపయోగపడుతుందని చెప్పి ఈ యొక్క ఆవిష్కరణ తెలుపుతుందన్నమాట. మరొక అంశం ఈజిప్ట్కి సంబంధించి ఎలక్షన్స్ జరిగినాయి రీసెంట్గా. ఆ ఈజిప్ట్కి సంబంధించి ఎలక్షన్స్లో అధ్యక్షుడిగా మరొకసారి అబ్దుల్ ఫతా ఎల్సిసి మూడోసారి తిరిగి ఎన్నికాడనమాట. సో ఏంటంటే ఈయనకి సంబంధించి మొత్తం 89.6% ఓట్స్ పోలేనమాట ఈయనకి అనుకూలంగా. ఇతని మీద పోటీ చేసిన ముగ్గురికి కూడా 5% ఓట్స్ కూడా రాలేదన్నమాట. సో ఈజిప్ట్ అధ్యక్షుడిగా మరొకసారి అబ్దుల్ ఫతా ఎల్సిసి. మరొక అంశం ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం స్వర్వేద్ మహామందిర్ని ఇటీవల కాలంలో నరేంద్ర మోడీ గారు ప్రారంభించారన్నమాట. స్వర్వేద్ మహామందిరం ప్రపంచంలో అతిపెద్ద ధ్యాన కేంద్రం అన్నమాట. ఇది ఎక్కడంటే వారణాసి అని చెప్పాలి. సో మొత్తం 7 అంతస్తులు ఉంటుందన్నమాట. ఈ యొక్క సంబంధించి ఒకేసారి 20,000 మంది కూర్చుని ధ్యానం చేసుకునే వీలు ఉంటుందన్నమాట. ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం స్వర్వేద మందిరం ఎక్కడుందంటే వారణాసి అని చెప్పాలి. ఇవి ఇప్పటి వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు మీకు జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.